జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వ్యతిరేకంగా ఎన్ని కథలు దొబ్బుతాడో, ఎన్ని ఆటలాడుతాడో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ అదే అమెరికాకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకురాలు ఇప్పుడు భారత్కు అండగా నిలబడింది. సరే, ఇంతకు ఎవరు ఆవిడ ఏం చేస్తుంది, ఏంది కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నిక్కీ హేలీ ఏమా మన భారత జాతీయురాలే. ఈ నిక్కీ హేలీది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరం అన్నమాట. ఆమె తండ్రి అజిత్ సింగ్ రాంధావా. ఈయన పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అన్నమాట. ఇక ఆవిడ తల్లి వచ్చేసి రాజ్ కౌర్ రాంధావా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందింది. అయితే బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఈ అజిత్ సింగ్ రాంధావా ఈ స్కాలర్షిప్ ఆఫర్ పొందడంతో అప్పుడు ఈ నిక్కీ హేలీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమెరికాకు పోయి అక్కడే సెటిల్ అయిపోయినారు. దీంతో మన నిక్కీ హేలీ అమెరికన్ పౌరురాలుగా మారిపోయింది. ఇక ఈ అమెరికన్ రిపబ్లిక్ పార్టీలో చేరి అంచెలంచెలుగా పైకి ఎదుగుతా వస్తుందన్నమాట. ఈ రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ పార్టీ అన్నమాట. అర్థమవుతుందా? ఇక ఈ నిక్కీ హేలీ దక్షిణ కరోలినా రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా కూడా పనిచేసింది. అంటే అమెరికా రాజకీయాలపైన ఈ నిక్కీ హేలీకు మంచి పట్టు ఉన్నది. అంతేకాకుండా నిక్కీ హేలీకు మన భారతదేశం అన్నా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారన్నా అమితమైన గౌరవం, అభిమానం ఉన్నాయి. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం మొత్తాన్ని కూడా కంపు చేస్తాడు పెంటమొహోడు. అదేమయ్యా అంటే పన్నులంట ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బెరిస్తాడు. ఎవరికి నష్టం? నిజంగా ఈడు తొగ్లక్ గిని ఆ స్వామి, ఈడు 24వ రోజు పులికేసి గినిడు, ఈడు మావులోడు కాదు. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఎటువంటి ట్యాక్స్లు ఇబ్బంది లేకుండా ఏదో పక్క ఊరు నుంచి మన ఊర్లోకి వచ్చాను అనుకుందాం సరుకు. వాడు ఏం చేస్తాడు? సరే, ఓ రీజనబుల్ రేట్స్కే అమ్ముతాడు. అట్లా కాకుండా నువ్వు ఆ పన్నులు ఈ పన్నులు అని చెప్పి వాడిని ఎత్తిన ఎక్కువ తప్పితే ఏం చేస్తాడు? నష్టానికి అమ్మడు కదా. కాబట్టి ఆ పన్నులతో కలిపి ఇప్పుడు రూపాయి విలువ చేసే వస్తువును మన దగ్గరికి వచ్చేటప్పుడు 2 రూపాయలకు అమ్ముతాడు. అప్పుడు ఎవరికి ఆ భారం పడేది? మన ఊరు వాళ్ళ మీదనే కదా. అంటే ఇప్పుడు ఈ పన్నుల భారం అంతా భరించాల్సింది ఎవరు? ఇప్పుడు అమెరికన్లే. నష్టం ఎవరికి? అమెరికా ప్రజలకే. వీడు కడుపుకి అన్నం తింటాడా లేకపోతే ఇంకేమన్నా తింటాడో నాకు అర్థం కావాలా. సరే, ఈ క్రమంలోనే భారత్ మీద తొలిగా 20% పన్నులు విధించినాడు. మళ్ళా ఏం చేసినాడు? భారతదేశం చెప్పిన మాట లేదో, రష్యాతో స్నేహం కంటిన్యూ చేస్తానని చెప్పేసి అదనంగా ఇంకో 25% కలిపి 50% పన్నులు ఇస్తాడు. అర్థమవుతుందా? భారత రష్యా దగ్గర నుంచి కారు చౌకగా 3 చౌర్ను కొనుగోలు చేస్తుంది. అందులో తప్పే ఉన్నది. మన దేశ అవసరాల కోసం, మన దేశ ప్రయోజనాల కోసం భారత రష్యా నుంచి 3 చౌర్ను కొనుగోలు చేస్తుంది. అది కూడా రూపాయల్లోనే చేస్తుంది. ఏది ఈ వ్యాపారానికి, ఈ లావాదేవీలకు సంబంధించి $1 కూడా ఈ వ్యాపారంలో భారత్ అయితే ఉపయోగించాల. కానీ ఈ డొనాల్డ్ ట్రంప్కు మాత్రం అది ఓయమ్మ, అది రుచించడంలే. మొన్నటిదాకా భారత్ను మిత్రదేశంగా మాట్లాడతా మోడీ నా ఫ్రెండు, హిందువులమ్మ సూపరు, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు చాలా మంచోళ్ళు, నేను ఇండియా ఫ్యాన్ను, నేను మోడీ ఫ్యాన్ను అని చెప్పి మాట్లాడిన ఈ కంపుగాడే ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకొని భారత అమెరికాకు మిత్రదేశం కాదని, అమెరికా భారత్ల మధ్య పెద్దగా సంబంధాలు ఏవి కూడా లేవని, భారతదేశం అమెరికాకు మంచి భాగస్వామి కాదని, భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని, భారతం మునిగిపోయే నావ లాంటిదని చెప్పేసి మన భారతదేశం మీద 50% పన్నులను అయితే విధించాడు. పైగా ఈ పన్నులను మరింత పెంచుతానని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నాయకురాలైనటువంటి నిక్కీ హేలీ రంగంలోకి వచ్చింది. ఈ సందర్భంగా నిక్కీ హేలీ మాట్లాడుతా, భారతదేశం గొప్ప దేశం, గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం, భారత లాంటి దేశాలతో సంబంధాలను కొనసాగించాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారతం దూరం చేసుకోవడం మంచిదైతే కాదు. అర్థమవుతుందా? భారత్ ఒక సాధుజీవి లాంటి దేశం. అకారణంగా భారత్ ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టదో, వెన్నుపోటు పడదు. అలాంటి దేశాన్ని దూరం చేసుకోవడం ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుందని చెప్పి చెప్పింది. మూర్ఖుడే కదా ఇడు కంపుగాడు. రష్యా నుంచి భారత 3 చౌర్ను కొనుగోలు చేస్తానని చెప్పేసి భారత పైన 50% పన్నులు అయితే విధించారు. మరిన్ని పన్నులు విధిస్తామని చెప్పి చెప్తున్నారు. అంతా బాగానే ఉన్నది. మరి చైనా కూడా రష్యా నుంచి 3 చౌర్ను అయితే కొనుగోలు చేస్తుంది కదా. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్నటువంటి 3 చౌర్ కంటే రెట్టింపు మొత్తంలో చైనా రష్యా నుంచి చౌర్ను అయితే కొనుగోలు చేస్తుంది. మరి చైనా మీద ఎందుకు పన్నులు విధించరు? పైగా చైనా మీద పన్నులు విధించి 90 రోజులకే తోక ముడుచుకొని ఆ పన్నులన్నింటినీ కూడా తొలగించేశారు. ఎందుకు ఈ పని చేశారు అంటే చైనా చేసిన ఒప్పేంది, భారత్ చేసిన తప్పేంది అని చెప్పేసి మెట్టుతో కొట్టినట్టు అడిగింది. ఇవుండే ఈ కంపుగాడిని. ఎప్పుడో 1971లో భారతదేశానికి రష్యా సాయం చేసిందని ఇప్పటికి కూడా
భారత రష్యాను మిత్ర దేశంగా అంటిపెట్టుకొని ఉండాలి, వదిలిపెట్టల. ఏది కష్టకాలంలో సాయం చేశారని చెప్పేసి. ప్రపంచ దేశాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తా ఉన్నప్పటికీ కూడా భారత మాత్రం రష్యాను వదల్లా. అది భారతదేశం స్నేహానికి ఇచ్చేటటువంటి విలువ, గౌరవం. మనం కూడా భారత్తో స్నేహంగా ఉంటే మనల్ని కూడా భారత్ ఎప్పటికి కూడా వదులుకోదు. ఈ పరిస్థితుల్లో భారత్ను దూరం చేసుకోవడం అంటే అది ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుందంట. ఈ డొనాల్డ్ ట్రంప్ గాడికి నిక్కీ హేలీ అయితే వాయించి అవతల బారేసేది. సరైన సమయంలో భారతదేశానికి అండగా నిలబడింది. ఓడు మూర్ఖుడు, ఓడు అమెరికా నాశనం చేసిన దాకా ఓడు ఊరుకోడు. ఏదైనా కూడా మన మంచికి అన్నట్టు పెద్దోళ్ళ. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మన ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నామయ్యా. ఏమే అమెరికా ఓడు తొలి స్థానంలో ఉన్నాడు. ఓడు పడిపోయినాడు అనుకో, మనకి ఇంకా ఈజీ అవుతుంది, మనం ఇంకా తొందరగా ఎదిగేదానికి. ఇంకోటి ఏంటంటే వీడి మీద అసహ్యం ముట్టుకొచ్చి అమెరికాలో ఉండేటటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అదేవిధంగా ఎవరైతే వ్యాపారాలు చేసేవాళ్ళు, ఈ సీఈఓలుగా ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా దొబ్బుకొని మళ్ళీ ఇండియాకి వస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్నో దేశాలు బడా బడా కంపెనీలన్నీ కూడా వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఒకప్పుడు ఈ సౌకర్యాలు అవకాశాలు లేకనే కదా మన వాళ్ళంతా అడిగినారో. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ స్వదేశానికి వచ్చేస్తారు. భారతదేశం మరింత డెవలప్ అవుతుంది, అమెరికా సంఖ నాయకపోతుంది. ఇప్పుడు జరగబోయేది అదే చూస్తా ఉండండి. తమాషా ఎటుండేది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వమా, ఏమైనా రాహుల్ గాంధీ ఏమైనా ప్రధానమంత్రి అనుకుంటాడా? ఈ బుడుకగాడు ఏమనుకుంటాడు? వీడు చూద్దాం ఏం జరుగుతుందో. క్వాటే తినక్క ఈసారి అమెరికాకు మాత్రం పుచ్చి పగలాల్సిందే, అది మాత్రం పక్కా చెప్తున్నా. చూసుకోండి, అమెరికా దగ్గర భారతదేశం తలొంచే ప్రశ్నే ఉండదు. ఇది నేను 100కి 100 కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.